ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు నానిటేల్లో సెకండ్ లెసన్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. పాఠ్యభాగ ఉద్దేశం. ఈ పాఠ్యాంశం టంగుటూరి ప్రకాశం గారు రాసుకున్న స్వీయ చరిత్ర నా జీవిత యాత్ర అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది. టంగుటూరి ప్రకాశం గారు రాసుకున్నటువంటి స్వీయ చరిత్ర అంటే ఆయన ఆత్మకథ, దాని పేరు నా జీవిత యాత్ర అనే గ్రంథం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తమ సమస్తం అర్పించిన త్యాగధనుల జీవితం ధరణి తలంపై అజరామరమై నిలుస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు కదా. అలా తమ సమస్తాన్ని అర్పించిన త్యాగ ధనుల జీవితం ఈ భూమి మీద ధరణి తలంపై అంటే ఈ భూమి మీద అజరామరమై ఎప్పటికీ గుర్తుంచుకోదగినది అయిగా నిలుస్తుంది. వారి తనువులు నేల రాలినా అంటే వారి శరీరాలు నేల అంటే మరణించినప్పటికీ ఆ త్యాగ పరిమళం మాత్రం అవ్యక్తానుభూతితో పరవశింపజేస్తుంది. వారి యొక్క త్యాగము అనేది అది ఒక పరిమళంలా అంటే అది తర్వాత తరాలకు కూడా వ్యాప్తి చెందే విధంగా ఒక గొప్ప అనుభూతిని కలిగించి మనలను పరవశింపజేస్తుంది. ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు కలుగుతుంది. ఇటువంటి పూజనీయులు నవభారత నిర్మాణానికి ఏ తీరున సహాయపడ్డారో, ఏ విధంగా ఈ కొత్త భారత నిర్మాణానికి వారు ఎంతగా సహాయపడ్డారో నేటి యువతీ యువకులు తెలుసుకోలేకపోవడం అనేది క్షంతవ్యం కాని విషయం. తెలుసుకోకపోతే బాధాకరం. ప్రకాశం గారి జీవితం ఒక దిక్సూచి అంటే ఒక దారి చూపించేది, ఒక వెలుగు రేఖ. చీకట్లో నుండి మనం వెళ్ళాలి అంటే వెలుగు ఉండాలి కదా, అటువంటి వెలుగు రేఖ. ఆంధ్ర ప్రజలు గర్వింపదగ్గ ఒక మహానాయకుడు ఆయన. అయితే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారిలో తెలుగువారే చాలా ఎక్కువ మంది. అందులో మన తెలుగువాడైన ప్రకాశం గారు అంత త్యాగం చేశారంటే మనం నిజంగా గర్వించదగ్గ విషయమే. ఆయన జీవితం తరతరాల వారిని ఉత్తేజితం కావించగలదు. ఎన్నో తరాలు ఆయన గురించి చెప్పుకొని ఆయనలా కావడానికి ఆ ధైర్యం, ఆ త్యాగం, ఆ తెలివి, ఆ విజ్ఞాన సంపద అవన్నీ కూడా సొంతం చేసుకునేటువంటి ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో రావాలి. టంగుటూరి పట్టుదలతో కష్టాలను ఎదిరించి చదువులో ప్రగతి సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మనం పూర్తిగా తీసుకోవాలి. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్ని కష్టాలు అనుభవించినా చదువులు ఎంతో ప్రగతిని సాధించారు, ఉన్నత స్థానాలని అధిరోహించగలిగారు. దాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం దేశభక్తి, ధైర్యం, నీతి నిజాయితీ కోసం పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టడం వంటి విషయాలను తెలియజేయడం ద్వారా ఉత్తమ విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఎంతో ధైర్యంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, ఎలా పాల్గొన్నారు? దేశభక్తి కలిగి ఉండడం వల్ల ఎంతో ధైర్యం, నీతి నిజాయితీగా తన అవసరమైతే తన పదవిని కూడా ఏ విధంగా ఒక గడ్డి పరకలా వదిలిపెట్టేశారు. లాంటి ఉత్తమ విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. కొందరు గొప్ప వాళ్ళుగా పుడతారు. పుట్టుకతోనే ధనవంతులుగా గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టారంటారు కదా. ఆ ధనవంతుల ఇళ్లలో కొందరు పుడతారు. కొందరిని గొప్పతనం అలుముకుంటుంది, కొందరికి అదృష్టం పడుతుంది,
కొందరు తమ అవిరళ కృషితో, శక్తి సామర్థ్యాలతో, సచ్చీల ప్రవర్తనలతో గొప్పతనం సాధిస్తారు. కొందరికి అదృష్టం వల్ల ధనము, పేరు ప్రఖ్యాతులు వస్తే, కొందరికి పుట్టుకతోనే తల్లిదండ్రుల నుండి వస్తే, కొందరు ఎంతో కష్టపడి సాధిస్తారు. మంచి ప్రవర్తనతో, శక్తి సామర్థ్యాలతో, ఇండస్ట్రీ అంటే ఎక్కువగా అవిరళమైనటువంటి కృషితో సాధిస్తారు. ప్రకాశం గారు చివరి కోవకు చెందిన వారు. ఈయన ఎంతో కష్టపడి కృషితో, మంచి సచ్చీలం అంటే మంచి శీలంతో, మంచి ప్రవర్తనతో గొప్ప పేరును సంపాదించడమే కాకుండా డబ్బు సంపాదించి అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లేమిలో జన్మించిన కష్టాలకు ఏనాడు ఆయన వెరవలేదు. పేదరికంలో పుట్టినప్పటికీ ఏ రోజు కూడా కష్టాలు భయపడలేదు. న్యాయవాదిగా 2 చేతులా సంపాదిస్తూ హంసతూలిక తల్పంపై శయనించిన మహనీయుడు. అదే మొత్తానికి నా న్యాయవాది అయి గొప్ప డబ్బు సంపాదించారు. హంసతూలిక తల్పం మీద చక్కగా శయనించిన మహనీయుడైనా కూడా దేశానికి సేవ చేసే నిమిత్తం ఎన్నో కష్టాలను, దారిద్ర్యాన్ని భరించారు. స్వార్థరాహిత్యం అంటే స్వార్థం లేకుండా ఉండడం, త్యాగ నిరతి, త్యాగం చేయడం, ఈ రెండే ఆయనను అన్ని వర్గాల వారికి తరతమ భేదం లేకుండా సన్నిహితుణ్ణి చేశాయి. ప్రకాశం గారి పూర్వీకులు పెద్దవాళ్ళు, తాతలు అట్లా ఆంధ్ర బ్రాహ్మణులలోని అల్పసంఖ్యాకులైన నియోగి శాఖకు చెందినవారు. వైదికులు, నియోగులని 2 రకాలు ఉంటారు బ్రాహ్మణుల్లో. వైదికులు అంటే వీళ్ళు పౌరోహిత్యం తీసుకొని పూజారులుగా, పురోహితులుగా ఉంటారు. ఈ నియోగి శాఖకు చెందిన వారు కరణీకం అనే వృత్తిని తీసుకునేవారు పూర్వకాలం. ప్రాచీన కాలం నుండి తెలుగు కవులు చాలా మంది నియోగులే. వంశపారంపర్యమైన కరణీకంలో గ్రామాధికారులుగా నియోగులు పాలనా దక్షులు. ఆ రోజుల్లో వృత్తులు ఉండేవి కదా, అందులో ఈ నియోగులనే ఈ బ్రాహ్మణ తెగ ఆ ఊరు కరణీకం అంటే రాతికోతలు రాస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళలో అలాంటి పనులు చేసేవారు. టంగుటూరు గ్రామానికి చెందిన ప్రకాశం గారి పూర్వీకులు వంశానుక్రమంగా లభించే కరణీకం చేసేవారు. అంటే వాళ్ళ ఇంటి పేరు ఏదో, ఊరు కూడా అదే. ఆ గ్రామానికి, టంగుటూరు గ్రామానికి చెందిన ప్రకాశం గారి తాతగారు వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆ కరణీకం అనే వృత్తిని చేసేవారు. ఆర్థికంగా బాగా ఉన్నవారు. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య దూరదృష్టి, వివేకం కలిగిన సుబ్బమ్మను వివాహం ఆడారు. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా ఉన్నవాళ్లే. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య దూరదృష్టి అంటే ముందు చూపు, వివేకం కలిగినటువంటి సుబ్బమ్మను వివాహం ఆడారు. అంటే వీళ్ళ అమ్మగారు సుబ్బమ్మ తెలివైన ఆవిడనమాట. ముందు చూపు ఉంటుంది, వివేకం, తెలివి కలిగి ఉండాలి కదా, అలాగా ఉందని ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ప్రథమ సంతానంగా ప్రకాశం గారు 1872 ఆగస్టు 23వ తేదీన జన్మించారు. ఇద్దరు తోబుట్టువుల పెళ్లిళ్ళు, చుట్టుముట్టిన కరువు వల్ల వారి కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. 2 అక్కలు పెళ్లిళ్ళు చేశారు. తర్వాత కరువు వల్ల కుటుంబం ఒకప్పుడు ఉన్నవాళ్ళు అయినప్పటికీ పేదవాళ్ళుగా మారడం జరిగింది. ఆర్థికంగా దెబ్బతింది అంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. పెద్దల కట్టడి వల్ల వల్లూరులోని వీధి బడికి వెళ్ళేవాడు ప్రకాశం. తండ్రి గోపాలకృష్ణయ్య వెంకటగిరి దివాణంలో ఉద్యోగ నిమిత్తం స్వగ్రామం వెళ్ళవలసి రాగా ప్రకాశాన్ని చదువు కోసం పెద్దబావ గారు ఊరు అద్దంకి పంపించారు. అయితే ఈయన ఉద్యోగ నిమిత్తం ఊరు తిరగాల్సి వచ్చింది. వస్తే అప్పుడు పెద్దబావ గారు అయినటువంటి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో చదువుకు పంపించారు. ఎక్కువగా అల్లరిగా ఉండే ప్రకాశాన్ని పెద్దబావ గారు కొంచెం వంచి 2 ఏళ్ల పాటు ఆనాటి ప్రాథమిక విద్యా బోధన కావించారు. కొంచెం అల్లరి చిల్లరిగా ఉండేవారు ఈయన చిన్నప్పుడు, చిన్నపిల్లలు కదా. మరి బావగారు అంటే కొంచెం భయం ఉండడం వల్ల చదువుకున్నారు 2 ఏళ్ల పాటు. గోపాలకృష్ణయ్య గారికి మేనకూరులో 8 రూపాయల నెలసరి వేతనం మీద ఎట్టకేలకు జమాబందీ ఉద్యోగం లభించగా వారి కుటుంబం మొత్తం నాయుడుపేటకు తరలింది.
అయితే గోపాలకృష్ణయ్య గారు వీళ్ళ నాన్నగారికి జాబ్ వచ్చింది మేనపూర్లో. అక్కడ కుటుంబంతో వెళ్ళారు. అక్కడ ఇంగ్లీష్ నేర్పే ప్రభుత్వ పాఠశాల ఉండేది. ప్రకాశం అక్కడ చదువుకుంటూ తండ్రి గారికి రెవెన్యూ లెక్కల్లో సహాయపడుతూ ఉండేవాడు. అయితే అక్కడ మొత్తానికి ఇంగ్లీష్ చదువుకున్నారు. అక్కడ ఇంగ్లీషు పాఠశాల ఉండడం వల్ల, ఇంగ్లీష్ నేర్పే ప్రభుత్వ పాఠశాల ఉండడం వల్ల అక్కడ చదువుకుంటూ తండ్రికి లెక్కల్లో వాటిలో సహాయపడుతూ ఉండేవారు ఈయన. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానంలో అవినీతి, లంచగొండితనం విచ్చలవిడిగా ఉండేది. ముక్కుసూటిగా పోయే గోపాలకృష్ణయ్యకు 2 సార్లు ఉద్యోగం పోయింది. అయితే ఆయన పనిచేసే చోట అందరూ లంచాలు అవి తీసుకోవడం వల్ల, మరి ఈయన మాత్రం అటువంటి అవినీతికి పా పాల్పడకపోవడం వల్ల వాళ్ళందరికీ ఈయన గుదిబండలాగా అవ్వడం వల్ల వాళ్ళంతా ఈయన మీద కక్ష కట్టడం వల్ల ఆయన ఉద్యోగం 2 సార్లు పోవడం జరిగింది. అది కష్టం మీద తిరిగి వేయించుకోగలిగాడు. ప్రకాశం ఆంగ్ల భాషే కాక ఒక ముస్లిం కుర్రవాని సాహచర్యంలో ఉర్దూ భాష కూడా నేర్చుకున్నాడు. కేవలం ఇంగ్లీషే కాకుండా, అంటే తెలుగు కాకుండా, ఇంగ్లీషే కాకుండా ఉర్దూ కూడా ఒక చిన్న పిల్లవాడి సాయంతో నేర్చుకున్నారు మన ప్రకాశం గారు. క్రికెట్ ఆడడం, శారీరక వ్యాయామం, దివాణం ఏనుగులపై ఎక్కడం ఇవి ఆనాటి ప్రకాశం సరదాలు. గోపాలకృష్ణయ్యకు మల్లం బదిలీ అవడంతో ప్రకాశాన్ని తెలిసిన ఆవిడ దగ్గర సంరక్షణకు ఉంచారు. కుటుంబం నాయుడుపేట నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. మళ్ళీ బదిలీ అయింది ఆయన తండ్రికి గోపాలకృష్ణయ్యకి. అప్పుడు తెలిసిన ఒక ఆవిడ దగ్గర చదువు కోసం ఉంచేశారు ప్రకాశాన్ని. ఈలోపు మల్లూరులోని వారి భూముల శిస్తు బకాయి కారణంగా వేలం వేయబడ్డాయి. అయితే ఈ విధంగా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అనుకున్నాం కదా. వాళ్ళ శిస్తు అంటే పన్నులు ట్యాక్స్ కట్టలేక వాళ్ళ యొక్క ఆస్తులు వేలం వేయబడ్డాయి. కరణీకం ఆ కుటుంబానికి లేకుండా పోయింది. ఆ కరణీకం అనేది పోయింది. ప్రకాశానికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి గోపాలకృష్ణయ్య చనిపోయారు. ఆ కుటుంబానికి ఒక ఆశనిపాతం, ఒక పెద్ద పిడుగులాగా. కుటుంబ భారం అంతా తల్లిపై పడింది. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మేనమామ స్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ వీరి మేనమామ వినోదరాయుడు పాలెం తీసుకుని వెళ్ళారు. మరి ఆ రోజుల్లో కనుక మేనమామ అక్కను పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అన్నగారి కుటుంబంపై పడి వారికి బరువు అవ్వడం తల్లికి సుబ్బమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆవిడ ముందు చూపుకున్నవాడు కదా, వివేకం కలిగిన ఆవిడని ముందే చెప్పుకున్నాం. అందువల్ల అన్నగారింటికి వెళ్ళారు కానీ ఆ కుటుంబం అంతా కూడా అన్నగారింటి మీద పడి ఉండడం ఇష్టం లేదు ఆవిడకు. శుష్క విలువలకు జడవక ఒంగోలులో పోటీళ్ళు పెట్టుకొని తన కొడుకులను ఇంగ్లీష్ చదువు చెప్పించాలని నిశ్చయించుకుంది. ఈ శుష్క విలువలకు జడవక అంటే కష్టించి పని చేస్తే తప్పు అని కొందరు అనుకుంటారు. అలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ఒక చిన్న హోటల్ లాగా పోటీళ్ళు అంటే పెట్టుకున్నారు ఆవిడ. అంటే ఎవరైనా భోజనాలు చేస్తే వాళ్ళకి భోజనాలు పెట్టడం, దూరవారం నుండి వస్తే వాళ్ళకి చిన్న మరి ఒక రూమ్ లాగా వాళ్ళకి అరేంజ్ చేయడం లాంటివి అన్నమాట. కొడుకుని బాగా చదివించాలని అనుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రకాశం చేరాడు. మిడిల్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఫీజు రూ. 3. మిడిల్ స్కూల్ చదువుకోవాలి అంటే 7వ తరగతి రూ. 3 ఫీజు. దానికోసం ప్రకాశం 25 మైళ్ళ దూరంలో ఉన్న బంధువుల ఇంటికి నడిచి వెళ్ళి రిక్త హస్తాలతో ఇంటికి వచ్చాడు. అది చూసి తల్లి రోధించింది. అయితే ఆ రూ. 3 ఫీజు కట్టడం కోసం ఎవరినో అప్పడగడానికి ఎంతో దూరం నడుచుకొని వెళ్ళాడంట. 25 మైళ్ళ దూరం అంటే దగ్గర 22 కిలోమీటర్లు అంతే. అయితే మొత్తానికి రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు. అంటే ఆ రూ. 3 అప్పు కూడా పుట్టలేదు. అది చూసి తల్లి ఏడ్చింది. ఎంతో కాలంగా జాగ్రత్తగా దాచుకున్న పట్టు చీరను తాకట్టు పెట్టి ఆ తల్లి సుబ్బమ్మ కొడుకు ఫీజు కట్టింది. మొత్తానికి ఆవిడ తన పెళ్లి నాటిది అనుకుంటాను ఆ పట్టు చీర దాచుకుంది. అది తాకట్టు పెట్టి ఫీజు ఆ రూ. 3 ఫీజు కట్టింది. 12వ ఏట మిడిల్ స్కూల్ పరీక్ష ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. మొత్తానికి 7th క్లాస్ ఆ రోజుల్లో.
పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్. ప్రకాశం చిన్నప్పటి నుండి రంగస్థల నాటకాల వైపు ఆకర్షితుడు అయ్యాడు. రంగస్థల నాటకాలన్నా కూడా ఈయనకి చాలా ఇష్టం అంట. అటువైపు అట్రాక్ట్ అయ్యాడు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులైన ఉండవల్లి సాహెబు హనుమంతరావు నాయుడులకు నాటకాలంటే మహా ఇష్టం. అందులో టీచర్స్ ఉపాధ్యాయులు ఉండవల్లి సాహెబు హనుమంతరావు నాయుడు అట. వారికి నాటకాలంటే చాలా ఇష్టం. అందుచేత వీరిరువురు ప్రకాశాన్ని అభిమానంతో ప్రోత్సహించేవారు. ఆ టీచర్లు ఇద్దరు ఈయనకి ఎంతగానో ఎంకరేజ్ చేసేవారు. పశ్చిమి వర్ణం అంటే పసుపు రంగులో ఉండేవారంట ఈయన. చక్కటి మంచి ఒడ్డు పొడుగు ముఖం చంద్రబింబంలా ఉండేదంట, ప్రకాశిస్తూ ఉండేది. స్త్రీ పాత్రలు అభినయించడంలో విజయం సాధించాడు. ఆడవాళ్ళగా ఆ రోజుల్లో ఆడవాళ్ళు ముందుకు వచ్చేవారు కాదు నటించడానికి. మరి స్కూల్లో అంతకంటే ఆడపిల్లలు వచ్చేవారు కాదు కనుక ఈయన నాటకాల్లో ఆడవాళ్ళ వేషం వేసేవారు. కానీ ఆ రోజుల్లో లేమి అతనిని నిరంతరం అంటుపెట్టుకొని ఉండేది. పేదరికం ఎక్కువగా ఉండేది. ఇతరుల యొక్క దాతృత్వం మీద ఆధారపడి పాఠ్య పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చేది. తమ ఇంటెదురుగా ఉన్న కోర్టుకి నల్లకోటు వేసుకుని వచ్చే ప్లేడర్లు తమ ప్రతివాదాలతో బాగా డబ్బు సంపాదించడం చూసి తను వారిలో ఒకడు కావాలని కలలు కన్నాడు ఆనాటి చిన్నారి ప్రకాశం. అయితే ఎదురుగా కోర్టు ఉండడం వల్ల అక్కడికి లాయర్లు, న్యాయవాదులు వాళ్ళు వచ్చేవారు. న్యాయవాదులు, న్యాయాధికారులు వాళ్ళు వస్తూ చూసి నేను కూడా వీళ్ళలా అవ్వాలనుకున్నాను. ఇన్స్పిరేషన్. ఆదర్శ ఉపాధ్యాయుడైన హనుమంతరావు నాయుడు పట్ల ప్రకాశానికి ఎంతో గౌరవం. హనుమంతరావు నాయుడు అనే ఉపాధ్యాయుడు ఆదర్శ ఉపాధ్యాయుడు. అతనంటే ప్రకాశానికి ఎంతో నమ్మకం, గౌరవం. మిడిల్ స్కూల్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవడానికి ఆయన శిక్షణే కారణం. ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి కారణం అతని యొక్క ట్రైనింగ్. ఏదైనా పనిలో చేరి తల్లికి సహాయపడమని ప్రకాశానికి బంధువులందరూ బోధించారు. కానీ అతనికి తను ఎలాగైనా ప్లీడర్ కావాలని కోరికగా ఉండేది. చుట్టాలు, బంధువులు ఏదైనా పని చూసుకొని అమ్మకు సాయం చేయరా అని చెప్పారు. కానీ చదువుకోవాలన్న కోరిక చాలా గాఢంగా ఇంట్లో ఉండేది. తల్లి కూడా ప్రకాశాన్ని ఎంతగానో ప్రోత్సహించింది చదువుకోమని. హనుమంతరావు నాయుడు ఒంగోలులోని మిషనరీ వారికి చెప్పగా ప్రకాశానికి హై స్కూల్లో ఉచిత విద్యా అవకాశం లభించింది. ఫ్రీగా చదువుకునే అవకాశం వచ్చింది. హనుమంతరావు నాయుడు ఒంగోలులో ఒక మిషనరీ స్కూల్లో రికమెండ్ చేశారు. నాయుడు గారి అధ్యాపకత్వంలో ప్రీ మెట్రిక్ చదివాడు. మెట్రిక్ అంటే 10th క్లాసు, అంటే ముందు 10th, దానిలో ప్రీ మెట్రిక్ ఉండేది ఆ రోజు. హనుమంతరావు నాయుడు గారి ఆర్థికలేం కారణంగా ఆయన భార్య సలహా మేరకు రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారు. ఆయన హనుమంతరావు గారు టీచర్ అయినప్పటికీ కూడా ఇంకా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాళ్ళ భార్య ఇంకా మంచి జాబ్ చూసుకోండి అంటే రాజమండ్రి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయన. ప్రకాశం కూడా తనతో పాటు వెళ్ళాడు. ఆ కుర్రవాడి తల్లి అంగీకారంతో కనుమలు అంటే కొండలు, చిట్టడవులు, చిన్న చిన్న అడవులు గుండా 2 ఎడ్ల బండి మీద 2 వారాలు ప్రయాణం చేసి రాజమండ్రి చేరుకున్నారంట. రాజమండ్రిలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి తిరిగి ఊరికి వెళ్దామనుకునేసరికి ప్రయాణించాల్సిన పడవ వెళ్ళిపోయింది. 7 రోజులు ప్రయాణం చేసి బండి మీద వెళ్ళారు. అటువంటి రిటర్న్లో పడవ మీద రావాలి, ఆ పడవ తప్పిపోయింది వాళ్ళకి. నాయుడు గారు ఎంతో సంతోషంతో అయితే పడవ వెళ్ళిపోయింది. నాయుడు గారు ఎంతో సంతోషంతో ఇక్కడే ఉండి చదువుకో, నీ చదువు బాధ్యత అంతా నాది, నేను చూసుకుంటాను అని చెప్పేసరికి బాలుడైన ప్రకాశం ఆనందంతో ఒప్పుకున్నాడు. అయితే ఆ రోజు ప్రయాణం తప్పిపోవడం వల్ల వాళ్ళిద్దరు బాగా దగ్గరగా ఆ రోజు ఉండేసరికి ఈ అబ్బాయిని చదివిద్దామని అని అనుకున్నారేమో. మరి ఇక్కడ నువ్వు ఇక్కడ ఉంటావా, చదువుకుంటావా, నేను ఈ బాధ్యత తీసుకుంటాను అన్నారంట గురువు గారు. ఆ రోజు పడవ తప్పిపోవడం అనుకోకుండా జరిగినటువంటి యాదృచ్ఛికం. గురువు గారు నాయుడు గారుతో సాన్నిహిత్యం ఎక్కువ పెరిగింది ఆ ఇద్దరు ఆ రోజు ఉండడం వల్ల. ఉపకార వేతనంతో స్థానిక పాఠశాలలో ప్రవేశం లభించింది ప్రవేశానికి.
స్కాలర్‌షిప్‌తో చదువుకోవడానికి అక్కడ పాఠశాలలో ప్రవేశం లభించింది. నాటకాల పిచ్చితో మెట్రికులేషన్ పరీక్షలో తప్పినప్పటికీ నాయుడు గారి పర్యవేక్షణలో ఆ తర్వాత ప్రైవేట్‌గా కూర్చొని పాస్ అయ్యాడు. అల్లరి ప్రకాశం ఆదర్శ ప్రకాశంగా మారాడు. అయితే ఈ నాటకాలు కొంచెం పిచ్చి ఉండడం వల్ల మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యారు. తర్వాత గురువుగారి ప్రోత్సాహంతో పాస్ అయ్యాడు. అల్లరి ప్రకాశం కాస్త ఆదర్శ ప్రకాశంగా మారాడు. పెళ్లి చేసుకోదగ్గ వయసు రాకపోయినా ప్రేమాస్పదురాలైన అక్కగారికి ఇచ్చిన మాట ప్రకారం హనుమాయమ్మను వివాహమాడి తిరిగి రాజమండ్రి చేరుకున్నాడు. పెళ్ళీడు రాలేదు. మెట్రిక్ పాస్ అయితే పెళ్ళీడు కాదు కదా! అయినప్పటికీ అక్కకు ఇచ్చిన మాట ప్రకారం అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు హనుమాయమ్మను. నాయుడు గారి సహకారంతోనే స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఎఫ్ఏ తరగతిలో చేరాడు. ఎఫ్ఏ అంటే ఇంటర్మీడియట్లో చేరాడు. కాలేజీలో శ్రద్ధగా చదువుతూ ప్రిన్సిపాల్ మెట్కాఫ్‌కు ప్రియ శిష్యుడు అయ్యాడు. అక్కడ ప్రిన్సిపాల్ గారు మెట్కాఫ్ ఉంటే ఆయనకి ప్రియ శిష్యులు అయ్యారు ఈయన. ఒక మంచి విద్యార్థి అంటే ఏ ప్రిన్సిపాల్‌కి ఇష్టం ఉండదు చెప్పండి. ఆర్థికంగా తనకు స్తోమత లేకపోయినా తన శిష్యుని చిరకాల స్వప్నమైన ప్లీడర్ చదువుకు ప్రకాశాన్ని మద్రాసు పంపించాడు నాయుడు. ఆ గురువుగారు ఇంకా వదిలిపెట్టల. ప్లీడర్ చదవడం కోసం మద్రాసు కూడా పంపించారు. ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడర్ శిక్షణ పొంది తనను ఇంతవాడిని చేసిన నాయుడు గారికి చేదోడు బాదోడుగా ఉండాలనే భావంతో రాజమండ్రి వచ్చి న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. ఇంతవరకు తన టీచర్ గారు గారిని చదివించారు కదా! ఇక అక్కడికి వచ్చేసి గురువు గారిని కూడా కొంచెం చూసుకోవాలి, ఆయనకు సహాయం చేయాలనుకొని అక్కడే స్థిరపడ్డాడు. కొద్ది నెలల్లోనే ప్రకాశం ప్రాక్టీస్ వృద్ధి చెందనారంభించింది. తన జీవితానికి మార్గదర్శకుడు, తన అభివృద్ధికి మూలకారకుడైన గురువు గారు నాయుడు గారని ప్రకాశం అంటుండేవాడు. మొత్తానికి ఆయన లాయర్ అయిన తర్వాత మంచి పేరు సంపాదించాడు. తను ఇంత గొప్పవాడిని అవ్వడానికి కారణం తన యొక్క గురువు గారే అనేసి చెప్పుకునేవారంట. వృత్తిరీత్యా ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు బారిస్టర్ స్వామినాథన్ ప్రకాశం గారిని ఎంతో మెచ్చుకొని నువ్వు బారిస్టర్గా హైకోర్టులో రాణించాలన్నారు. అయితే బారిస్టర్ స్వామినాథన్ గారు ఈ ప్రకాశం గారి యొక్క నైపుణ్యం, వాదనా పటిమను చూసి నువ్వు ఎప్పుడైనా సరే హైకోర్టులోని రాణించాలి, పేరు తెచ్చుకోవాలి అని అన్నారంట. ఆ నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని ఆచరణలో పెట్టడంలో క్షణమైన ఆలస్యం చేయని ప్రకాశం తన సంపన్న మిత్రుడైనటువంటి రామచంద్రరావుతోనూ తన ధనిక క్లయింట్ లక్ష్మణ్ దాస్తోనూ ఈ విషయం ప్రస్తావించారంట. వారు వెంటనే ప్రకాశం బారిస్టర్ చదువుకయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు. అంటే తన స్నేహితుడు, డబ్బున్న స్నేహితుడు, తర్వాత క్లయింట్. ప్రకాశం లండన్ వెళ్ళనున్నాడనే వార్త బంధుమిత్రులను కలవరపెట్టింది. వీడేంటి చదువుకొని ఏదో స్థిరపడ్డాడు అనుకుంటే విదేశాలకు వెళ్తానంటున్నాడు, లండన్ వెళ్తానంటున్నాడు. ఆనాటి బారిస్టర్లలో చాలా మంది లండన్ వెళ్ళి తాగుడు అలవాటు చేసుకున్నారని చులకనగా చూసేవారు. లండన్ వెళ్ళే వాళ్ళంతా కూడా తాగుడు అలవాటు చేసుకునేవారట. తన మద్యమాంసాలు ముట్టనని తల్లికి ప్రమాణం చేసి తనతో ప్రాక్టీస్ చేస్తున్న చిన్న తమ్ముడు శ్రీరాములు వద్ద ఆమెను ఉంచి వాడి మీద లండన్ ప్రయాణం అయ్యాడు. తన చిన్న తమ్ముడు తనతో పాటు లా చదివి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఆ తమ్ముని దగ్గర తల్లి నుంచి ఈయన లండన్ చదువుకోవడానికి వెళ్ళారు. మాట తప్పని ప్రకాశం 1904 సంవత్సరంలో నవంబరులోని ప్రకాశం బొంబాయిలో ఓడెక్కారు. తోటి ప్రయాణికుడైన చెంగల్రావు నాయుడు అప్పటికే 1 సంవత్సరం చదువు ముగించి ఉండడం వల్ల లండన్ జీవితం గురించి చెప్పాడు. తనతో పాటు తోటి ప్రయాణికుడైనటువంటి చెంగల్రావు అప్పటికే 1 ఇయర్గా అక్కడ ఉంటున్నాడు. ఎక్కడ? లండన్లో. అక్కడ ఉండే విషయాలన్నీ చెప్పాడు. లండన్ చేరుకున్నాక ఒకరోజు అతనికి పేయింగ్ గెస్ట్గా ఉండి తన శాఖపాకాలు తను చేసుకునే ప్రకాశం గ్రేస్ ఇన్ ప్రవేశించి బారిస్టర్ చదువు ప్రారంభించాడు. ఒక పేయింగ్ గెస్ట్గా అంటే ఒక హాస్టల్ ఇలా కుటుంబం దగ్గరైనా సరే పేయింగ్ గెస్ట్గా డబ్బులు ఇచ్చి గెస్ట్గా ఉండడం ఉండి గ్రేస్ ఇన్లో ప్రవేశించి ఆ గ్రేస్ ఇన్ అనే యూనివర్సిటీలో ప్రవేశించి చదవడం ప్రారంభించాడు. ప్రకాశాన్ని చదువు మీద అమితమైన శ్రద్ధ ఉండడమే కాకుండా కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసి ఉన్నవాడవడం చేత గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకునేవాడు. అక్కడి కోర్టులలో జరిగే
న్యాయ విచారణను ఆసక్తితో పరికించేవాడు. క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవ్వడమే కాకుండా పేజీల కొద్దీ నోట్స్ రాసుకునేవాడు. ఈ నోట్స్ రాసుకోవడం అనేది మంచి అలవాటు. పాఠాలు చెప్పేటప్పుడు రాసుకుంటారు. అలా రాసుకోవడం. మరి ఆయన అప్పటికే ఎక్స్‌పీరియన్స్‌డ్ అనుభవం ఉంది. ఉద్యోగం చేసేవారు కదా! అందువల్ల అక్కడ న్యాయ విచారణ జరిగితే ఆసక్తిగా వినేవారు, చూసేవారు. లండన్‌లో ఉండగానే భారత స్వాతంత్ర్యం కోసమే పాటుపడుతున్న ఇండియా సొసైటీలో వెంటనే చేరాడు. లండన్‌లో ఉన్న వాళ్ళు కూడా భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో పాటుపడుతూ ఉండేవారు. ఒక సొసైటీ ఉండేది. ఆ సొసైటీలో ఇతను కూడా చేరారు. దాని ద్వారా తిలక్, గోఖలే, లాలా లజపతిరాయ్ వంటి వారు చేస్తున్న కృషిని ప్రకాశం అర్థం చేసుకున్నారు. లండన్‌లోనే ఉంటున్న దాదాబాయి నౌరోజీ రాసిన గ్రంథాలను ఎంతో శ్రద్ధగా చదివిన ప్రకాశం ఆయన తరపున శాసనసభ ఎన్నికల్లో శక్తి కొద్దీ పనిచేశారు. తలకిచ్చిన మాటను గౌరవిస్తూ మధ్యాహ్నం మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఆంగ్లేయులు ప్రకాశాన్ని ఎంత వేళాకోళం చేసినా నాకు ఇష్టం లేని పని నేను చేయకుండా ఉండగల హక్కు నాకు లేదా అని సూటిగా అడిగేవాడు. అంటే డ్రింక్ చేయకపోతే వాళ్ళు కొంచెం హేళనగా మాట్లాడితే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని బలవంతంగా నాకు అంటగట్టవద్దు. అలా ఉండే హక్కు నాకు లేదా అని తిరిగి ప్రశ్నించేవాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన స్నేహితులకు, బంధువులకు ప్రకాశంలో ఎటువంటి మార్పు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి, అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోలేదు అని అందరూ ఆశ్చర్యపోయారు. బారిస్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తిరిగి వచ్చాడు. రాజమండ్రి వచ్చిన ప్రకాశం తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఒక అసహాయురాలికి 10 లక్షలు విలువ చేసి ఆస్తి దాయాదుల పరం కాకుండా కాపాడి అందుకు గాను 70,000 ఫీజు పుచ్చుకున్నారు ప్రకాశం. 70,000 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. 70 లక్షల కంటే ఎక్కువ. ఎటువంటి సహాయం లేని ఆవిడ ఆస్తి దాయాదులు తీసుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈయన వాదించి ఆమె ఆస్తి ఆమెకు వచ్చినట్లుగా చేయడం వల్ల ఈయనకు 75,000 రూపాయల ఫీజు ముట్టింది. మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశం కాకినాడ నుండి వచ్చిన పి. నారాయణమూర్తి అనే వకీల్తో కలిసి ప్రాక్టీస్ పెట్టి ఆంధ్ర నుంచి వచ్చే కేసులలో 3 వంతులు తాము ఆకట్టుకోగలిగారు. అయితే ఇంకొక నారాయణమూర్తి గారు అనే వకీలు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ పెట్టారు. మద్రాస్ హైకోర్టు కదా, మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది వెళ్ళినా కూడా 100 మంది వెళ్తే 75% వీళ్ళ దగ్గరికే వెళ్ళేవారంట. తమ సామర్థ్యంపై మిక్కిలి విశ్వాసం గల ప్రకాశం న్యాయమూర్తుల మంచితనం కోసం ఈనాడు ప్రాకులాడక నిర్భయంగా వ్యవహరిస్తూ తన క్లయింట్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. కొంతమంది ఆఫీసర్స్ కోసం ఊరికే పాకులాడతారు కదా, అలాగా న్యాయమూర్తుల కోసం పాకులాడకుండా చక్కగా బాగా చదువుకొని తెలివి సంపాదించి తన క్లయింట్ల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా బాగా వాదించి వాళ్ళకి న్యాయం చేసేవాడు క్లయింట్లకు. ఎంతో సంచలనం గావించి రాజకీయ రంగు దాల్చిన యాష్ మర్డర్ కేస్ క్రిమినల్ సైడ్ ప్రకాశం విజయ పరంపరకు చెందిన ప్రముఖ ఘట్టం. తిరునల్వేలి కలెక్టర్ అయిన యాష్ని 1907లో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎవరో కాల్చి చంపేశారు. బెంగాల్లోని వందే మాతర ఉద్యమం, సుడిగాలు వంటి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాస పర్యటన ప్రజలను ఉత్తేజన కావించిన సందర్భంగా జరిగిన హత్య ఇది. అయితే ఈ బిపిన్ చంద్రపాల్ వచ్చినప్పుడు మరి అందరూ పాల్గొనేవారు. అటువంటి సందర్భంలో ఈ యాష్ ఆంగ్లేయుడు కదా, ఆయనని ఎవరో చంపేశారు. ఈ హత్యా నేర విచారణ మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ మీదకి వచ్చింది. అయితే ఈ హత్యా విచారణ అనేది ఈయన పనిచేస్తున్నటువంటి మద్రాసు హైకోర్టు ఫుల్ బెంచ్ మీదకి వచ్చింది. ముద్దాయిల్లో ఒకరిని అంటే సమ్మర్థం చేస్తున్నాడు ప్రకాష్. అడుగడుగున తన వాదనతో వెలుబుచ్చిన అంశాల వల్ల ముద్దాయికి పడవలసిన శిక్ష చాలా వరకు తగ్గిపోయి స్వల్ప శిక్ష మాత్రమే పడింది. తక్కువ శిక్ష పడేలా చేశాడు ఆయన. ఈ కేసు ప్రకాశం ప్రతిభను నలుదిక్కుల చాటి ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. మరి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అలా అలా ఆ నోట ఈ నోట పాకి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం జరిగింది. న్యాయవాది వృత్తిలో ప్రకాశం గారి పేరు ప్రఖ్యాతులు అన్ని జిల్లాలకు పాకాయి. విశాఖపట్నం నుంచి తిరుచిరాపల్లి వరకు అనేక కోర్టులలో ఆయన హాజరు కావలసి వస్తూ ఉండేది.
ఆయన వేరే చోటకి వెళ్ళి కూడా వాదించాల్సిన పరిస్థితులు ఒక్కోసారి ఏర్పడేవి. రోజుకు 500 నుండి 1000 రూపాయల దాకా ఫీజు పుచ్చుకునేవారు. అలా వెళ్ళేటప్పుడు ఒక రోజుకి 500 నుండి 1000 రూపాయలు. అంటే ఆ రోజు చాలా డబ్బు విలువ ఉండేది తనకి. తీసుకునేవారు. మరి 3 రూపాయలు ఫీజు కట్టారు ఆయన పరీక్షకు. అంటే ఈయన తీసుకుంటున్నారు ఇప్పుడు 1000 రూపాయల వరకు ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఫీజు. ఒకసారి 3 నెలల పాటు తిరుచిరాపల్లిలో ఉండిపోవాల్సొచ్చింది. ఉదకమండలం, మద్రాసు, ఒంగోలు, రాజమండ్రిలో బంగళాలు నిర్మించి లక్షల విలువ చేసే తోటలు, పొలాలు కొన్నారు. అయితే ఆయన తిరుచిరాపల్లిలో ఉన్నప్పుడు చాలా డబ్బు సంపాదించి ఎన్నో తోటలు, పొలాలు కొన్నారంట. బంగ్లాలు కట్టించారంట. జమీందారీలలోని దత్తత స్వీకారం, ఆస్తి పంపకం, వారసత్వాలకు సంబంధించిన కేసులు అనేకం చేపట్టి విజయం సాధించారు. ఎవరైనా దత్తత తీసుకోవడం, ఆస్తుల పంపకాలు, వారసత్వాలకు సంబంధించిన కేసులు అనేకం చేపట్టారు. రాజకుమారునిలా సంపాదించి రాకుమారునిలాగానే ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించారు. డబ్బు ఎలా సంపాదించారు అలాగే పంచిపెట్టారు. 1907లో వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసే నిమిత్తం బిపిన్ చంద్రపాల్ మద్రాసు వచ్చినప్పుడు ఆయన సభకు అధ్యక్షులుగా ఉండేందుకు ఎవరు ముందుకు రాలేదు. అయితే ముందు ఒకసారి ఇలాగా యాస్ చనిపోయారు కదా, హత్య జరిగింది. అందుకని మళ్ళీ బిపిన్ చంద్రపాల్ వస్తే అక్కడ సభ అధ్యక్షులుగా ఉండడానికి ఎవరు ముందుకు రాలేదన్నమాట. అప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు ప్రకాశం. 1917లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి, 1918 బొంబాయి సమావేశానికి ప్రకాశం హాజరై చిత్తరంజన్ దాస్, బాలగంగాధర్ తిలక్లతో చేతులు కలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో చిత్తరంజన్ దాస్ 1921 అక్టోబర్లో హైకోర్టు జడ్జి అవనున్న తరుణంలో సత్యాగ్రహ ప్రమాణం మీద సంతకం పెట్టి గుప్పిళ్లతో వేలకు వేలు చేకూర్చి పెడుతున్న న్యాయవాద వృత్తికి స్వస్తి పలికాడు ప్రకాశం. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఒక ప్రమాణం చేశారు. అందుకోసం న్యాయవాద వృత్తిని ఆపేశారు. 1921 డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయ్యారు. కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శి అయ్యారు. దేశంలో ఏ మూల కల్లోలం జరుగుతున్నా, ఎక్కడ ప్రజా ఉద్యమం సాగుతున్నా అక్కడ ప్రకాశం ఉండవలసింది. ఆ రోజుల్లో ఆంధ్రాలోని కాంగ్రెస్ త్రిమూర్తులు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ప్రకాశం, ఈ ముగ్గురిని త్రిమూర్తులు అనేవారు. ఒకరు ఆత్మ అయితే మరొకరు మేధ, మరొకరు చైతన్యం. ఒక వ్యక్తిలో ఆత్మ ఉంటుంది, మరొక ఇది తెలివి ఉండాలి. ఆత్మ, తెలివి, చైతన్యం పని చేయాలి కదా. అలా ఈ ముగ్గురు ఉండేవారు అనమాట. ఒక శరీరానికి ఏవైతే అవసరం, ఒక శరీరంలో పనిచేసేవారు అనుకోండి వీళ్ళు ముగ్గురు. 1926లో కాంగ్రెస్ వారు కౌన్సిల్ ప్రవేశానికి అనుమతించగానే కేంద్ర శాసనసభకు ప్రకాశం నిలబడి తన ప్రత్యర్థి అయిన ఎం చంద్రరావుని 11,000 మెజార్టీతో ఓడించాడు. శాసనసభలోని ఆయన ఎలక్షన్లో నిలబడి మొత్తానికి తన ప్రత్యర్థి అంటే మరో ఎక్స్ పార్టీ అయినటువంటి రామచంద్రరావుని 11,000 ఓట్ల మెజార్టీతో ఓడించారు ప్రకాశం గారు. ప్రకాశం జీవితంలో మహత్తర ఘట్టం 1928 సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పటిది. రాజ్యాంగ సంస్కరణల పేరిట ఈ నివేదికా సంఘాన్ని జాతీయవాదులు బహిష్కరించాలని తీర్మానించారు. ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మద్రాసులో ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, సంస్కరించాలనే దాని మీద ఆ నివేదిక ఒక సంఘం వస్తే దాన్ని జాతీయవాదులందరూ బహిష్కరించాలని అనుకున్నారు. మద్రాస్ పోలీస్ కమిషనర్ గారు ఏం చేశారు? ప్రదర్శనలు, ఊరేగింపులు ఫలానా మార్గాల గుండా వెళ్ళకూడదని నిషేధించారు. ముఖ్య నాయకులను ముందే హెచ్చరించారు. ప్రకాశం ఈ నిషేధపు ఉత్తర్వులకు సవాలుగా నల్ల జెండాలు ఊరేగింపుని ఆ మార్గం గుండానే తీసుకొచ్చారు. ఇసుక వేస్తే రాళ్ళంత ప్రజలు హైకోర్టు పరిసరాలకి చేరుకున్నారు. ముందుకు వెళ్ళడానికి వీలు లేదని పోలీసులు నిరోధించగా వారిపై రాళ్లు పడ్డాయి. అశ్వారూఢులైన పోలీసులు ఈ జన ప్రవాహాన్ని ఆపలేక తుపాకులు పేల్చగా ఒకరు అక్కడికక్కడే మరణించారు. ఒక క్షతగాత్రుని వైపుగా ప్రకాశం ముందుకు చొచ్చుకొని వెళ్ళి
రండిరా కాల్చండిరా చూద్దాం అని ఛాతీ చూపించేసరికి అటు ప్రదర్శకులు ఇటు పోలీసులు నిస్తేజులయ్యారు. అంటే అలాగా స్థానువుల్లా నిలబడిపోయారట. ఎంతో ధైర్యంగా ఇలా నిలబడి రండిరా కాల్చండిరా చూద్దామని ధైర్యంగా వాళ్ళని ఎదిరించేశారు. 1930 జాతీయ పోరాటానికి నాందిగా కాంగ్రెస్ శాసన సభ్యులందరినీ పదవులకు రాజీనామా ఇవ్వమన్నారు. ప్రకాశం పదవికి రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికల్లో సొంతంగా నిలబడి పార్టీ ముద్ర లేకుండా ఎన్నికవడం ఆయనకున్న ప్రజాబలం ఎలాంటిదో చెబుతుంది. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభం కాగానే కేంద్ర శాసనసభలో తనకు గల సభ్యత్వానికి రాజీనామా ఇచ్చేసి కుమారుడు హనుమంతరావు మసూచి వ్యాధితో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉన్న లెక్క చేయక నాగేశ్వరరావు, రంగయ్య నాయుడు, దుర్గాబాయితో కలిసి మద్రాసులో ఉప్పు చట్టాన్ని ధిక్కరించాడు. ఉప్పు ఉప్పు మన మన సముద్రంలో ఉప్పు తయారు చేయడానికి కూడా వాళ్ళు పన్నులు కట్టమనేవారు శిస్తులు. అందుకని ఆ ఉప్పు చట్టాన్ని వీళ్ళు మన వాళ్ళ ధిక్కరిస్తే ఈయన కూడా అందులో ఉన్నారు. మొదటిసారి జరిమానా విధించి ఆయన కారును జప్తు చేశారు. అయితే జరిమానా విధించారట. అందులో పాల్గొన్నందుకు ఆయన కారుని జప్తు చేశారు, సీల్ చేశారు. రెండవసారి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఇతర నాయకులు తమ తమ జిల్లాలలో కృషి చేస్తుండగా ప్రకాశం, మద్రాసు నగరంలో సత్యాగ్రహ ఉద్యమంలో జయప్రదంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ సాగించిన ప్రతి జాతీయ పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు ప్రకాశం. ప్రతి ప్రజా ఉద్యమం ముందంజ ఉండేందుకు పత్రికల ఊతం కావాలి. గాంధీ శకం కాంగ్రెస్ ఉద్యమ లక్ష్యాలను వ్యాప్తం చేయడానికి ఒక ఆంగ్ల పత్రిక అవసరం వచ్చింది. కొంతమంది పెద్దల అండతో 1921 అక్టోబర్ స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించారు. ప్రకాశం వర్కింగ్ ఎడిటర్గా ప్రారంభమైన ఈ పత్రిక 1935 నాటికి బ్రిటిష్ ప్రభుత్వ ఆంక్షల వలన ప్రభుత్వం తెరావత్తు కోరిన కారణంగా నిలిచిపోయింది. ఆపేశారు పత్రికను. 1937లో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతమంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రకాశం కార్యదర్శిగా సాంబమూర్తి పర్యటించారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి తన ప్రతినిధులను అన్ని నియోజకవర్గాలలో నిలబెట్టి వారి ఖర్చంతా తాను భరించాడు. తన యొక్క ప్రతినిధులు అన్ని నియోజకవర్గాల్లోనే తన వాళ్ళనే, తన మనుషులనే పెట్టి డబ్బు ఖర్చు పెట్టారన్నమాట. ప్రకాశం ఏకోన్ముఖ లక్ష్యానికి, విరామం ఎరుగని అద్భుత కృషికి తార్కాణం ఆనాటి ఆంధ్రలోని కాంగ్రెస్ ఘన విజయం. అయితే ఈ విధంగా మొత్తానికి అందరూ ఈ ప్రతినిధులు తన వాళ్ళు అవ్వడం, మరి డబ్బు బాగా ఖర్చు పెట్టారు. మొత్తానికి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఉభయ ప్రాంతాలకు చెందిన మద్రాసు నుండి ఎన్నికై ఉండడం వలన ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రి కాగల అర్హత కలిగి ఉన్నారు. కానీ హైకమాండ్ మాత్రం సి గోపాలాచారి గారికి వైపు మొగ్గు చూపించింది. దేశం కోసం, పార్టీ కోసం రెవెన్యూ మంత్రిగా ఉండడానికి అంగీకరించారు ప్రకాశం. స్వాతంత్రానంతరం గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష, ఆత్మాహుతి ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1వ తారీఖున మన ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. చరిత్రను దిద్దేందుకు కానీ, ధ్వంసం చేసేందుకు కానీ ఏ కాలంలోనైనా కొందరికి అవకాశం ఉంటుంది. చరిత్రను బాగు చేయాలన్నా, పాడు చేయాలన్నా అది కొందరికి అవకాశం ఉంటుంది. చరిత్రను దిద్దగలిగిన వారే ఉత్తమ కార్యాచరణ వల్ల సమకాలీకులకు మేలు చేయగలుగుతారు. అయితే ధ్వంసం చేయడం ఎంతసేపు చెప్పండి. కానీ చరిత్రను దిద్దేందుకు ఒక మంచి పనులు చేయడం వల్ల ఆనాటి ఏ కాలంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది, మేలు చేయగలుగుతారు వాళ్ళు. ఈ ఉత్తమ కార్యాశక్తి కలవారిలో